హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు ఫైబ్రాయిడ్స్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ సమస్య ఫైబ్రాయిడ్స్ అనేవి కాజ్ చేస్తాయా లేదా అని తెలుసుకుందామండి. ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫైబ్రాయిడ్స్ ఉన్న అందరిలోనూ సిమ్టమ్స్ అనేవి ఉంటాయా అంటే లేదండి. ఫైబ్రాయిడ్స్ అనేవి సాధారణంగా దాని ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇది బినైన్ ట్యూమర్ అన్నమాట. ఏదైనా కండిషన్ బినైన్ అంటే దానికోసం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కూడా ఎక్కువ మందిలోనే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ సిమ్టమ్స్ ఉండాలని ఏమీ లేదు. అండ్ అన్ని ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయా అంటే, పిల్లలు లేకుండా బాధపడుతున్న వారు అందరిలోనూ ఇటువంటి ఫైబ్రాయిడ్ సమస్య ఉండేటప్పుడు ఇదే కాజ్ అయి ఉండొచ్చా అంటే మళ్ళీ కాదండి. ఫైబ్రాయిడ్స్ అనేవి ఓన్లీ కొన్ని సర్టెన్ కండిషన్స్ లో మాత్రమే ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తూ ఉంటాయి. అన్ని ఫైబ్రాయిడ్స్ అంటే, ఫర్ సపోజ్ స్కాన్ చేసుకున్నారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వెంటనే సర్జరీకి వెళ్ళాలా అంటే మళ్ళీ లేదండి. అన్ని ఫైబ్రాయిడ్స్ ను సర్జరీలో ల్యాండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈ పైన అడిగిన క్వశ్చన్స్ కి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిమ్టమ్స్. ఏ ఫైబ్రాయిడ్స్ సిమ్టమ్స్ ని కాజ్ చేస్తాయి అంటే, ఫస్ట్ మనకి సైజ్, సైట్ యాజ్ వెల్ యాజ్ నంబర్. అంటే ఏంటి అంటే, సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చిన్నది పెద్దది అంటే లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అటువంటి ఫైబ్రాయిడ్స్ మోస్ట్లీ సిమ్టమ్స్ అనేవి కాజ్ చేయకపోవచ్చు. ఎసిమ్టమాటిక్ సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమ్స్ అన్నట్లయితే కనుక, మోస్ట్ కామన్ గా అయితే హిమరేజ్ అండి. మనకి సిమ్టమ్స్ లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ వచ్చేటప్పుడు హెవీ ఫ్లో అంటే అయిన 3 days హెవీగా బ్లీడ్ అవ్వడం, లేదు అని అంటే కనుక 3 to 5 days అవ్వాల్సిన పీరియడ్స్ ప్రొలాంగ్ అవ్వడం అనమాట. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏంటేంటి, హిమరేజ్ కాకుండా ఈ హిమరేజ్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎనీమియాలో కూడా ల్యాండ్ అవ్వచ్చు. అది కాకుండా ప్రెషర్ సిమ్టమ్స్. అన్ని ఫైబ్రాయిడ్స్ ప్రెషర్ సిమ్టమ్స్ అయితే కాజ్ చేయవండి. లార్జ్ ఫైబ్రాయిడ్స్ అంటే పెద్ద సైజ్ లో ఉండేవి, మోర్ దాన్ 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ ఇలా ఉండేటప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి కాజ్ చేయొచ్చు. అగైన్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో సైజ్ పెద్దగా ఉన్నా గానీ ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు. దెన్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఎలా అంటే, రికరెంట్ గా ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వకపోయినా, లేదు అని అంటే కనుక ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ వలన, లేదు ఇంట్రామ్యూరల్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ వలన అబార్షన్స్ లో ల్యాండ్ అవుతారు. ఈ 3 అనేవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ అసలు ఎలా కాజ్ చేస్తుంది ఫైబ్రాయిడ్ అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్రెడీ మనం చెప్పిన విధంగా సైజ్, సైట్ అండ్ నంబర్. అంటే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ చిన్నగానే ఉంటాయి, బట్ దాని లొకేషన్ వలన ఇన్ఫర్టిలిటీ అనేది కాజ్ చేయొచ్చు. మనకి ఫీగో క్లాసిఫికేషన్ బట్టి అల్ట్రాసౌండ్ లో సబ్మ్యూకోసల్, ఇంట్రామ్యూరల్ అండ్ సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్స్ ని మళ్ళీ మనం టైప్ చేయడం జరుగుతుంది. అందులో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే, గర్భసంచి లోపల క్యావిటీ లైనింగ్ అనేది ఉంటుంది. లైనింగ్ దగ్గరలో గనుక ఫైబ్రాయిడ్ ఉన్నట్లయితే అది చిన్న సైజ్ లో ఉన్నా గానీ ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో అతుక్కునే ప్లేస్ అన్నమాట, గర్భసంచి లోపల, అది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో స్మాల్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా గానీ వాటికి ప్రెగ్నెన్సీ లాస్, లేదు అని అంటే గనక ఇన్ఫర్టిలిటీ అనేది జరగవచ్చు. లేదు అని అంటే కొంచెం మోడరేట్ సైజ్ ఫైబ్రాయిడ్స్, 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్, 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అన్నమాట. అంటే యూట్రస్, గర్భసంచి మజిల్లో ఫైబ్రాయిడ్ ఉన్నప్పటికీ క్యావిటీని అంత డిస్టార్ట్ చేయకపోయినా, బ్లడ్ సప్లై సవ్యంగా లేకపోవడం వలన ఇన్నర్ లైనింగ్ కి, లేదు అని అంటే గనక రికరెంట్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం, ఇటువంటిది ఉన్నప్పుడు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కూడాను ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయొచ్చు. వేరే ఏదైనా ఫైబ్రాయిడ్స్ కాజ్ చేస్తాయా అంటే, మనకి కార్నల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే, యూట్రస్, గర్భసంచికిను ఫెలోపియన్ ట్యూబ్స్ కి మధ్యలో ఆ ఏరియాలో కనుక ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినట్లయినా గానీ అవి కూడాను ఇన్ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఎలా తయారవుతుంది అంటే, స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అయ్యేది ట్యూబ్స్ లోనే. సో ఆ ట్యూబ్స్, గర్భసంచి ఉండే ఆ ప్రాపర్ జంక్షన్ అనే దాన్ని బ్లాక్ చేయటం వలన కూడాను పిండం ఫామ్ అవ్వకపోవచ్చు. సో ఇలా కూడా ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వచ్చు.
నెక్స్ట్ ట్రీట్మెంట్ అండి. ఇది వరకు అనుకున్నట్లుగా అన్ని ఫైబ్రాయిడ్స్ లోనూ ఒకవేళ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తున్నట్లయితే గనక సర్జరీకి వెళ్ళాలా? లేదా ఎవరిలో సర్జరీకి వెళ్ళాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే సిమ్టమ్స్ మనం అబౌవ్ డిస్కస్ చేసిన సిమ్టమ్స్ అన్నమాట. అంటే ఎక్కువగా పీరియడ్ ఫ్లో ఎక్కువగా ఉంది, హెవీ ఫ్లో, పేషెంట్ ఎనీమియాలో ల్యాండ్ అవుతుంది, రిపీటెడ్ గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వారిలో. లేదు అని అంటే గనక రికరెంట్ గా ఇన్ఫర్టిలిటీ లేదంటే సబ్ ఫర్టిలిటీ, అబార్షన్స్ అవుతున్నాయి, వీరిలో కూడాను సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎవరిలో కనుక ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. అయినా గానీ వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరిలో అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన ఫైబ్రాయిడ్ అనేది ఇంప్లాంటేషన్ కి దగ్గరగా ఉంది. దగ్గరగా అంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగానే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఇంపెండింగ్ ద క్యావిటీ అంటే క్యావిటీ గర్భసంచి లోపల ఉండే క్యావిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లాంటేషన్ సైట్ దగ్గర గనక ఇది అబ్స్క్యూర్ చేస్తున్నట్లయితే గనక ఫైబ్రాయిడ్ అనేది అప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. లేదు అనంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల ఉంది బట్ క్లినికల్ సిమ్టమ్స్ అంటే ఏంటి, బ్లీడింగ్ ఇటువంటివి లేకపోయినప్పటికీ ఇలా మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అన్నట్లయితే అటువంటి ఫైబ్రాయిడ్స్ కూడాను మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్జరీకి వెళ్తే బెటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అదర్ దాన్ దిస్ ఇంకా ఏవైనా ఫైబ్రాయిడ్స్ లో సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఫర్ ఎనీ అదర్ రీజన్, లార్జ్ పెల్విక్ ఫైబ్రాయిడ్ ఉంది, అటువంటప్పుడు కూడాను మనకి ఊసైట్ రిట్రీవల్ అని అంటాం. అంటే ఎగ్ పికప్ చేసే ప్రొసీజర్ డిఫికల్ట్ అవుతుంది అంటే అటువంటి ఫైబ్రాయిడ్స్ కూడా పెల్విక్ ఆర్కిటెక్చర్ ని డిస్టార్ట్ చేస్తుంది అని అంటాం. అంటే ఏంటి అంటే గర్భసంచి బయట అండాశయాలు అనేవి ఉంటాయి, అవి గనక అబ్స్క్యూర్ అవుతున్నట్లయితే దాని నుంచి మన ఎగ్ తీయడం డిఫికల్ట్ అవుతుంది అంటే అటువంటి ఫైబ్రాయిడ్స్ ని కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ అన్నట్లయితే మనకున్నవి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ ఓపెన్ సర్జరీస్ అనేవి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. హిస్ట్రోస్కోప్ ఎవరిలో చేయాలి, లాప్రోస్కోప్ ఎవరిలో చేయాలి అంటే అగైన్ డిపెండింగ్ అపాన్ ద ఫిగోటైపింగ్ యాజ్ వెల్ యాజ్ ద సిమ్టమ్స్ విచ్ ఇట్ ఇస్ కాజింగ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. ఇవన్నింటి బట్టిను ఎందులో మిమ్మల్ని కేటగిరైజ్ చేస్తాము అన్నది చూసుకుని ఆ విధంగా సర్జరీ చేసుకోవటం అన్నది జరుగుతుంది. థ్యాంక్ యూ.